మీరు రెగ్యులర్‌గా ఏసీ రూమ్‌లోనే ఉంటున్నారా? మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏసీ రూమ్‌లోనే స్టే చేస్తున్నారా? అండ్ ఏసీ రూమ్‌లోనే స్టే చేస్తూ వర్క్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. సో, ఏసీ కంటిన్యూయస్‌గా తగలటం వల్ల లంగ్స్‌కి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? లంగ్స్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ వస్తుందా? అనేది తెలుసుకుందాం. ఎయిర్ కండిషన్‌లో మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ కండిషన్స్‌లో డ్రై ఎయిర్ అనేది మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ డ్రై ఎయిర్ వల్ల వితౌట్ మాయిశ్చర్ వల్ల థ్రోట్ గాని, గన్స్ గాని కొంచెం డ్రై అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నార్మల్ పీపుల్‌కి ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎవరికైతే మైల్డ్ ఎలర్జీ గాని, ఆస్త్మా గాని, ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉంటారో వాళ్ళకి ఈ కంటిన్యూయస్ ఏసీ ఎక్స్‌పోజర్ వల్ల ఎయిర్‌వేస్ అనేది ఇన్‌ఫ్లేమ్ గాని, డ్రై వల్ల స్టిమ్యులేట్ అవుతాయి. వాళ్ళకేంటంటే ఎగ్జిస్టింగ్ ఆస్త్మా కంట్రోల్ అవ్వకపోవడం గాని, ఆర్ న్యూగా ఆస్త్మా సింప్టమ్స్ కనపడటం గాని ఇంతకుముందు లేకుండా జరిగే అవకాశం ఉంటుంది. సో, దీని నుంచి ఎలా కాపాడుకోవచ్చు? అంటే రెగ్యులర్‌గా ఏసీ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవడం వల్ల ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఈ అప్పుడప్పుడు వీలైనంత వరకు ఫ్రెష్ వెంటిలేషన్ ఆర్ ఫ్రెష్ ఎయిర్ అనేది బయట నుంచి తీసుకోవటం గాని, ఆర్ మీరు బయటికెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం గాని చేస్తూ ఉండాలి. ఈ 2 థింగ్స్ ఫాలో అయితే గనక మీరు రెగ్యులర్ ఏసీ ఎక్స్‌పోజర్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.